నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ జాతీయ లోక్ అదాలత్ బాధితులకు న్యాయం చేస్తోందన్నారు. చిన్న చిన్న సమస్యలతో కోర్టు వద్దకు వచ్చి మనశ్శాంతి కోల్పోయిన బాధితులు రాజీ పడి సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని గడపవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో బాధితులకు రాజీ కుదర్చడమే కాకుండా మామూలు రోజుల్లో కూడా రాజీకి సిద్ధపడే వారికి రాజీ కుదిరింది, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రాజీ పడ్డం వల్ల బాధితులకు సమయం, ఆదాయం వృధా కాకుండా త్వరితగతిన న్యాయం జరుగుతుందని తెలిపారు. మనకి చాలా వరకు కొన్ని కేసెస్ అయితే జరిగిన అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్ లో కొన్ని కారణాల వల్ల మనకి కోర్టు కేసెస్ కానీ ఇవన్నీ వస్తాయి. బట్ గ్రాడ్యువల్ గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి లోక్ అదాలత్ కార్యక్రమాలు అనేవి అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఎడిషనల్ డీసీపీ జయరామ్ గారు కూడా చెప్పారు. మనకి ఈసారి ట్రాఫిక్ చలాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టేట్ లో అంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్, కమిషనరేట్స్ అన్ని చూసుకుంటే ఆఫ్టర్ గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏరియా తర్వాత మన డిస్ట్రిక్ట్ అనేది స్టేట్ లో సెకండ్ పొజిషన్ లో ఈ రోజు ఉంది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జ్యుడిషియరీ ఆ కోఆపరేషన్ అదేవిధంగా కోఆర్డినేషన్ వల్ల ఇది సాధ్యమైంది. ఇలాంటి ఈపీస్ చాలా ఉన్నాయి. ముందు మనం ఈపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీస్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర అమికబుల్ సెటిల్మెంట్ చేస్తే చాలా మంది పార్టీస్ కి లాభం అవుతుంది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారు. వాటి మీద ఒకసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోక్ అదాలత్ని ఇంకా కొన్ని ఈపీస్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డీసీపీ గారికి కూడా థ్యాంక్ యూ. ట్రాఫిక్ చలానాస్ ఈ రోజు వరకు మాత్రమే కాదు, 10th వరకు అంటే అందరూ ఈ రోజు వరకే ఏమో లోక్ అదాలత్ కోసమే అనుకుంటారేమో, కానీ ట్రాఫిక్ చలాన్స్ అయితే మీరు వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు.